రకమైనటువంటిది. 16,000 చంద్రబాబు గారు వచ్చారు అధికారంలోకి. రాగానే ఏమన్నారు, అది భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు, అది దుర్మార్గం అని చెప్తా, అంతకంటే తక్కువకి వచ్చే వాళ్ళు ఉన్నా చేశారని కాంగ్రెస్ని తిడతా, నవయుగాకి 14,500 కోట్లకి ఇచ్చారు దాన్ని. గుర్తుంది ఆ కాంట్రాక్ట్? 14,500, 2,000 కోట్లు మిగిల్చినటువంటి దార్శనికుడు చంద్రబాబు అని చెప్పారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఏడాది తిరక్క ముందే రివిజన్ అని పెట్టి 55,000 కోట్లు చేశారు. ఇందులో ఏం మారింది? అదేదో 2013 చట్టం, ఏది అదనపు డబ్బులు అంటే 2 times ఇవ్వడం అన్నట్టు. కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు బిగించేశారు? రాజశేఖర రెడ్డి టైంలో పరిహారం 3,000 కోట్లు ఇవ్వాల్సింది 33,000 కోట్లు చేశారు. మన డబ్బులు కాదు కదా, ఇచ్చేది కేంద్రం, తీసుకునేది జనం, ఓట్లు మనకి. దాంతోపాటు గోదావరి జిల్లాల వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టారు మనుషుల్ని. ఏది అక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి దాని మీద ఏది ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ కింద ఆ వాగులు వంకలు ఇట్లాంటి వాటన్నిటికీ పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళని బాధితుల కింద చూపెట్టారు. ఆ తర్వాత ఆ కారణం మీదనే కదా కేంద్రం ఆపింది. చివరికి వాళ్ళకి కొంతమందిని కేసులు కూడా పెట్టి కొంతమంది అధికారులని సస్పెన్షన్ కూడా చేసింది. ఇదే గవర్నమెంట్ ఉండగా, టీడీపీ గవర్నమెంట్ ఉండగా. అంటే ఏంటి, అక్కడ మనది కాదు కాబట్టి అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇది అంతే కదా, మనది కాదు కదా అన్నటువంటి కోణంలో నువ్వు 2014 నుంచి రాయమన్నారు. ఎట్లా రాస్తారు 2014 నుంచి?